హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి ఈ సంక్రాంతి పండుగ అంటే ఇదే అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఈ జనవరిలో అయితే సంక్రాంతికి అయితే ఉన్న మూవీస్ అయితే మామూలుగా లేవు. మరి మీరైతే ఏ మూవీ కోసం అయితే బాగా వెయిట్ చేస్తున్నారో డెఫినెట్ గా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే అసలైతే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జనవరిలో ఎన్ని మూవీస్ అయితే రిలీజ్ అయితే ఉన్నాయని చెప్పేసి, సంక్రాంతికి అయితే ఎన్ని మూవీస్ అయితే పోటీ పడుతున్నాయని చెప్పేసి ఈ వీడియోలో అయితే మనం అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. మరి ఈసారి అయితే సంక్రాంతికి అయితే పోటీ అయితే మామూలుగా లేదు కాబట్టి ఏదైనా మూవీస్ అయితే పోస్ట్ పోన్ అవుతాయని చెప్పేసి మనం అయితే కొద్దిగా అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి జనవరి 12th రోజు అయితే చూసుకున్నట్టయితే మన మహేష్ బాబు గారిది గుంటూరు కారం మూవీ అయితే రిలీజ్ అయితే ఉంది. మరి ఈ మూవీ కోసం అయితే ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచి అయితే ఎదురు చూస్తున్నారని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత మన మహేష్ బాబు గారు అంతేకాకుండా అయితే త్రివిక్రమ్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూవీ కాబట్టి మరి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ మూవీ పైన అయితే ఉన్నాయని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. మరి ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం కానీ మన తమనిచ్చే సాంగ్స్ అయితే బాగా ట్రోల్ కూడా అయితే అవుతున్నాయని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి ఆ కుర్చీని మడత పెడితే అన్న సాంగ్ అయితే చాలా మంది డైహార్డ్ ఫ్యాన్స్ కి అయితే అస్సలైతే నచ్చట్లేదు. మరి సూపర్ స్టార్ అనుకున్నావా, లేదంటే ఏదైనా ఫస్ట్ మూవీ ఎంట్రీ ఇస్తున్నాడు అని చెప్పేసి ఆ సాంగ్ పెట్టావా అని చెప్పేసి చాలా మంది అయితే సీరియస్ కూడా అయితే అవుతున్నారు. చాలా మంది అయితే గురుజీ మూవీలో ఇలాంటి సాంగ్ పెట్టడం ఏంట్రా బాబా అని చెప్పేసి అసలు త్రివిక్రమ్ గారే పెట్టిందని చెప్పేసి చాలా మంది అయితే డౌట్ కూడా అయితే పడుతున్నారు. మరి ఇదిలా ఉంటే అయితే తమన్నా అయితే ఆడుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. అసలు ఈ సాంగ్ పెట్టాల్సిన అవసరం ఏముందని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు అయితే విపరీతంగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. మరి ఇవన్నీ పక్కన పెట్టేస్తే మళ్ళీ గుంటూరు కారం మూవీలో కూడా అయితే శ్రీలీలను అయితే మళ్ళీ చూడాల్సి అయితే వస్తుంది. అఫ్ కోర్స్ ఏ మూవీలో చూసినా అయితే శ్రీలీలనే కనిపిస్తుంది కాబట్టి సంక్రాంతి బరిలో కూడా అయితే మళ్ళీ శ్రీలీలను అయితే చూడాల్సి ఉంటుంది. సో శ్రీలీల ఫ్యాన్స్ కి అయితే పండుగ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మన శ్రీలీల వేసే స్టెప్లతో, మన బాబు డైలాగ్స్ తో అయితే థియేటర్ మొత్తం మారుమోగిపోతుంది అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. శ్రీలీల స్టెప్స్ అయితే ఎలా వేస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి ఈ మూవీలో అయితే ఎలా వేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే వెయిట్ చేస్తున్నారు. 12th రిలీజ్ అవుతున్న ఈ మూవీ అయితే మన గురుజీ అయితే గుణపం అయితే దింపద్దని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. మరి మనమైతే చూడాలి మూవీ అయితే ఎలా అయితే ఉండబోతుందని చెప్పేసి. మరి అదే రోజు 12th రోజు అయితే హనుమాన్ మూవీ అయితే రిలీజ్ అయితే ఉందని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి ఈ మూవీ అయితే పాన్ ఇండియా వైడ్ గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. మరి ఈ మూవీ పైన అయితే మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయితే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు. అవతల అయితే మహేష్ బాబు గారు అయితే వస్తున్నా కానీ అయితే మేమైతే ఎక్కడైతే తగ్గామని చెప్పేసి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అయితే క్లియర్ గా అయితే ప్రతి ఒక్కరికి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఇప్పటికే హనుమాన్ మూవీని అయితే భయపెడుతూ అయితే మీరైతే డేట్ అయితే చేంజ్ చేసుకోండి, మీకైతే స్క్రీన్స్ అయితే ఇవ్వమని చెప్పేసి భయపట్టిస్తున్నారని చెప్పేసి డైరెక్టర్ తెలియజేయడం అయితే జరిగింది. మరి వాళ్ళైతే అంతలా భయపట్టి ఇచ్చినా కానీ వీళ్ళైతే సినిమా పైన ఉన్న నమ్మకంతో, ఆడియన్స్ పైన ఉన్న నమ్మకంతో అయితే వీళ్ళైతే ఎలాంటి డేట్ అయితే చేంజ్ చేయకుండా 12th రోజు అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. మరి చిన్న సినిమా అని చెప్పేసి ఎక్కడ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం అయితే అస్సలైతే లేదు. మరి చిన్న సినిమా పెద్ద సినిమా అని అసలు అయితే ఏం లేదు. వీళ్ళైతే ఎంత తొక్కేయాలనుకున్నా కానీ ఈ మూవీ కంటెంట్ కనుక అయితే డెఫినెట్ గా అయితే వర్కౌట్ అవుతే కనుక అయితే నార్త్ లో అయితే బిభత్సంగా అయితే ఆడుతుంది. ఎందుకంటే కంటెంట్ ఉన్న మూవీ సత్తా అయితే ఎలా ఉంటుందో ఆల్రెడీ అయితే మనమైతే కార్తికేయతో కానీ లేదంటే కాంతారాతో కానీ అయితే మనమైతే చూసాం. మరి హనుమాన్ కూడా అయితే అలాంటి అయితే సక్సెస్ రావాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. మరి మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ లేదంటే ఏదైనా ఈవెంట్ లాంటి దానికి కానీ అయితే మన ప్రభాస్ గారిని అయితే తీసుకురావాలని చెప్పేసి ఒక ప్లాన్ అయితే చేస్తున్నాడు. మరి మన ప్రభాస్ గారు ఉన్న బిజీకి రావడం అయితే చాలా కష్టం. అఫ్ కోర్స్ మన ప్రభాస్ గారు చిన్న సినిమాలకి అయితే డెఫినెట్ గా అయితే సపోర్ట్ అయితే ఇస్తారు. కానీ ఒకవేళ వస్తే కనుక అయితే ఈ మూవీ పైన ఉన్న హైప్ అయితే విపరీతంగా అయితే పెరుగుతుంది. వస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇలాగైనా సపోర్ట్ అయితే ఇస్తారు కానీ ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తాడో లేదో అని చెప్పేసి క్లియర్ గా అయితే తెలియదు. మరి ఒకవేళ నిజంగానే వచ్చి ఎవరెవరు ఈ సినిమాని తొక్కాలనుకుంటున్నారో వాళ్ళ ముందు అయితే ఈ సినిమా అయితే పెద్ద హిట్ కావాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే అయితే మన ఈగల్ మూవీ, మన రవణ మూవీ అయితే ఉందని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి ఈ మూవీలో అయితే అనుపమ కూడా అయితే ఉంది. మన రవణ అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే వచ్చేస్తూనే అయితే ఉన్నాడు మూవీస్ తో అయితే. మరి ఈగల్ మూవీలో అయితే మన రవణ మాస్ లుక్ అయితే మామూలుగా అయితే నచ్చలేదు ప్రతి ఒక్కరికి అయితే. మరి మాస్ మహారాజా ఎలా ఉండాలో ఈ మూవీలో అయితే అలానే ఉన్నాడని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి ఈ మూవీలో ఫైట్స్ కూడా అయితే విపరీతంగా అయితే ఉండబోతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి అయితే అనిపిస్తుంది. మరి అదే 13th రోజు అయితే మన వెంకీ మామ సైంధవ్ మూవీ కూడా అయితే ఉందని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి చాలా రోజుల తర్వాత మన వెంకీ మామ అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే యాక్షన్ ఫిల్మ్ తోటి అయితే రాబోతున్నాడని చెప్పేసి ఈ మూవీ టీజర్ చూస్తున్నా అయితే అర్థమైపోయింది ప్రతి ఒక్కరికి. మరి ఈ మూవీలో కూడా అయితే యాక్షన్ అయితే గట్టిగానే అయితే ఉండబోతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి టీజర్ చూసినప్పుడే అయితే అర్థమైపోయింది. మరి ఆ లుక్ చూసుకున్నా గానీ అంతేకాకుండా విజువల్స్ చూసుకున్నా గానీ బాగా అయితే గట్టిగానే ప్లాన్ చేశారు మూవీ టీమ్ అని చెప్పేసి క్లియర్ గా అయితే అర్థమైపోతుంది. మరి ఆ నెక్స్ట్ డేనే చూసుకున్నట్టయితే మన కింగ్ నాగార్జున గారి మూవీ నా సామిరంగా మూవీ అయితే ఉందని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి సంక్రాంతికి కావాల్సిన, ఫ్యామిలీకి కావాల్సిన స్టఫ్ మొత్తం అయితే ఈ మూవీలో అయితే ఉండబోతుందని చెప్పేసి ట్రైలర్ చూసినప్పుడు అయితే అర్థమైపోయింది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఈ మూవీలో అయితే అల్లా నర్స్ గానీ అంతేకాకుండా రాజ్ తరుణ్ గానీ మన నాగార్జున గారు గానీ వీళ్ళ కాంబినేషన్ అయితే ఎలా ఉండబోతుందో చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే కోరుకుంటున్నారు. మరి ఆల్రెడీ అయితే సోగాడే చిన్ని నాయన తోటి అయితే ఆల్రెడీ ఎలాంటి హిట్ అయితే సంక్రాంతికి అయితే కొట్టేసడం మన అందరికైతే తెలిసిన విషయమే. మళ్ళీ అలాంటి అయితే హిట్ ఇస్తాడని చెప్పేసి ఈ మూవీతో అయితే మనమైతే కొద్దిగా అయితే వెయిట్ చేసి అయితే మనమైతే చూడాలి. మరి ఈ సంక్రాంతికి అయితే పోటీ అయితే గట్టిగా ఉందని చెప్పేసి మీకైతే ఇప్పటికే అర్థమైపోయి అయితే ఉండొచ్చు. ఆ
తర్వాత చూసుకున్నట్టయితే ఏలియన్ మూవీ కానీ ఇవన్నీ అయితే డేట్స్ అయితే అంత క్లియర్ గా అయితే క్లారిటీగా అయితే లేరు. సో ఈ సంక్రాంతికి అయితే వస్తుందో లేదో అయితే అసలు అయితే తెలియదు. 25th అయితే ఫైటర్ అయితే వస్తున్నామని చెప్పేసి ఎప్పుడు అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేశారు కానీ మరి వస్తుందో లేదో కూడా అయితే ఇది కూడా అయితే క్లియర్ గా అయితే లేదు. మరి ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే ఆల్రెడీ అయితే పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. మరి ఇప్పుడైతే ఈ సంక్రాంతికి అయితే అసలు అయితే రావట్లేదు. మరి ఫైటర్ మూవీ కూడా అయితే వస్తుందో లేదో అని చెప్పేసి ఇంకా క్లియర్ గా అఫీషియల్ గా అయితే అంత కన్ఫర్మ్ గా అయితే వాళ్ళు కూడా అయితే లేరు. మరి వచ్చే మూవీస్ అయితే ఇవని చెప్పేసి మాట్లాడుకోవచ్చు ఈ జనవరిలో ఈ సంక్రాంతికి అయితే. మరి మూవీ లవర్స్ కి అయితే పండుగ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు ఈ సంక్రాంతికి అయితే. ఎన్ని మూవీస్ అయితే రిలీజ్ పోటీ ఉన్నాయని చెప్పేసి మీకైతే తెలుసు కదా. అంతేకాకుండా అయితే ఈ మూవీస్ లిస్ట్ నుంచి అయితే ఏదైనా మూవీ అయితే డేట్ ఎక్స్చేంజ్ చేసుకుంటుందో లేదా అయితే ఏదైనా మూవీ అయితే భయపడి తప్పుకుంటుందో అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో డెఫినెట్ గా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అంతేకాకుండా అయితే ఈ సంక్రాంతి బరిలో అయితే ఏ మూవీ పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి మీరైతే అనుకుంటున్నారో, అంతేకాకుండా అయితే మీరైతే ఏ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో డెఫినెట్ గా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం మూవీ రివ్యూస్ కోసం అయితే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్ అయితే 9K అయితే చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉంది. మరి మీరైతే 9K అయితే కంప్లీట్ అయితే చేస్తారని కోరుకుంటూ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.